तेलंगाना देखिए न्यूज़ में अब तमाम के खैर मकदमी बढ़ते हैं। खबर के दिन मर्डर करने के बाद किचन प्लेटफॉर्म के नीचे दीवार बनाकर नाश को छुपा दिया गया था। इस सिलसिले में बताया गया कि एक शख्स मल्लेश को कर लिया गया है गिरफ्तार। तफसीलात के मुताबिक लेबर अड्डे पर काम करने वाले आपस में शराब नोशी कर रहे थे, जबकि फैमिली के ऊपर कमेंट करने के नतीजे में इसने गुस्से में आकर उसके हाथ पैर बांध दिए और उसे मौत के घाट उतार दिया। अपना गुनाह छुपाने के लिए जिस मकान में ये बैठ कर शराब नोशी किए, वहीं पर किचन के प्लेटफॉर्म के नीचे एक दीवार भी उठा दी और ये फ़रार हो गया। बताया गया कि मकान मालिक की जानिब से कई महीने गुजरने के बाद आखिरकार जब दरवाज़ा खोला गया और अंदर आने के बाद वो महसूस की गई और पुलिस में इसकी शिकायत की गई। बताया गया कि इस सिलसिले में रामलू नामी एक शख्स की नाश को आइडेंटिफाई किया गया। इसके कोई करीबी रिश्तेदार ना होने के नतीजे में कोई मिसिंग कंप्लेंट भी मौसूल नहीं हुई थी। आखिरकार 1 तारीख के दिन पुलिस ने इसे जुबली स्टैंड के पास गिरफ्तार कर लिया। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासत बाकी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। 7వ తారీఖున నేరేడ్మెట్ పిఎస్లో ఒక కంప్లైంట్ లక్ష్మీకాంతారావు అని చెప్పేసి నేరేడ్మెట్ పిఎస్ లిమిట్స్లో జేకే కాలనీలో వాళ్ళకు ఓన్ బిల్డింగ్ ఉంటుంది. అది ఏంటంటే కొంచెం లోయర్ క్లాస్ వాళ్ళకు రెంట్కి ఇచ్చే జనరల్గా లేబర్ వర్క్ తీసుకునే వాళ్ళు ఆ ఏరియాలో ఎక్కువగా ఉంది. బయట నుంచి వచ్చి రెంట్ తీసుకొని లేబర్ పనికి వెళ్ళడం జరుగుతుంది. సో తనకున్న బిల్డింగ్లో మల్లేష్ అనే అతని వ్యక్తికి సుమారు సంవత్సరాల క్రితం ఇల్లు రెంట్కి ఇవ్వడం జరిగింది. రెంట్కి ఇచ్చింది కానీ గత డిసెంబర్ నుంచి కూడా తను రెంట్ వేయట్లేదు. ఫోన్లు చేస్తే ఫోన్ కలవట్లేదు. సో అతను డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు వెయిట్ చేసి ఏప్రిల్లో 15వ తారీఖు ఆ ఇంటికి వెళ్ళి లాక్ బ్రేక్ చేస్తాడు. ఇతను రావట్లేదని చెప్పేసి ఆ లాక్ బ్రేక్ చేసి వేరే వాళ్ళకు కిరాయి ఇద్దామని టూలెట్ బోర్డు పెట్టిన క్రమంలో వేరెవరో రెంట్కి వస్తారు. అక్కడ రెంట్కి వచ్చిన సందర్భంలో దాని ఇల్లు మొత్తం క్లీన్ చేయించడం కొరకు అని చెప్పేసి చేపిస్తుంటే ఒక కిచెన్ ప్లాట్ఫామ్ కింద మనం ఏదైతే కిచెన్లో ఈ గ్యాస్ బండ పెట్టుకునే చిన్న ప్లేస్ ఉంటుందో అది క్లోజ్ చేయబడడం, సిమెంట్ కన్స్ట్రక్షన్ తోటి అది క్లోజ్ చేయబడి ఉండడం గమనించిండు. దాంట్లోంచి లైట్గా ఫౌల్ స్మెల్ అనేటటువంటిది రావడం గమనించిండు. సో అతనికి అనుమానం వచ్చేసి చుట్టుపక్కల వాళ్ళతో కలిసి ఏం జరిగిందని చెప్పేసి చూస్తే దాంట్లో డెడ్ బాడీ ఉన్నట్టుగా అనుమానం వచ్చి వెంటనే పోలీస్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా డైరెక్ట్ పోలీస్ అక్కడికి రీచ్ అయ్యి వెరిఫై చేసి చూస్తే దాంట్లో ఏదైతే మనిషిని చంపి దాంట్లో పూడ్చిపెట్టినట్టుగా మళ్ళీ అది ఎవరికి కూడా అనుమానం రాకుండా సిమెంట్ దాని చుట్టూ సిమెంట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం గమనించడం జరిగింది. సో అప్పటికి అది పూర్తిగా రూపురేఖలన్నీ మారిపోయి కేవలం స్కెలిటన్ మాత్రమే పోలీసులకు లభ్యమైంది. దాంతో మృతుడు ఎవరనేది కూడా మృతుడు లేదా మృతురాలు అనేది కూడా మనకు ఐడియా లేకుండే. సో దాని మీద కేసు రిజిస్టర్ చేసుకొని, కాకపోతే మర్డర్ ద్వారా చేసినట్టు ఇమీడియట్గా అర్థమైంది. ఎందుకంటే డెడ్ బాడీని పూర్తిగా హోల్డ్ చేసి తాళ్ళతో కట్టేసినట్టు కనిపిస్తుంది. సో దాని మీద స్ట్రైట్ అవే మర్డర్ కేసులో రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ మల్కాజ్గిరి ఏసీపీ గారి ఆధ్వర్యంలో నేరేడ్మెట్ ఎస్హెచ్ఓ డిఏ మల్కాజ్గిరి, నేరేడ్మెట్ ఎస్ఐ చంద్రశేఖర్ వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. ఏదైతే ఇనిషియల్గా మనకు రెంట్ తీసుకున్నాడో అతన్ని సస్పెక్ట్ చేయడం జరిగింది. అతను ఎవరినైనా మర్డర్ చేసి ఉండాలి, లేదంటే అతను మర్డర్ అయి ఉండాలని చెప్పేసి. సో ఆ క్రమంలో దర్యాప్తు ప్రారంభించినప్పటికీ అతనికి సంబంధించిన ఏ ఆధారం మాకు లభ్యం కాలేదు. ఉన్న సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉండింది. ఫర్దర్గా వెరిఫై చేస్తే అతను 2024లో సొంత కూతుర్నే అత్యాచారం చేసి పోక్సో యాక్ట్ కేసులో జైలుకు పోయి రావడం జరిగిందని తెలిసింది. దానికి అనుగుణంగా అప్పటి నుంచి అతని భార్య కానీ అతని పిల్లలు కానీ తను వదిలేసిండ్రు. సో ఇతను ఒక్కరు మాత్రమే ప్లంబర్ వర్క్ లేదంటే చిన్న చిన్న మేస్త్రీ పనులు ఇట్లాంటివి చేసుకుంటూ 3-4 నెలల ఒక దగ్గర లేదా సంవత్సరం ఒక దగ్గర ఉంటాడు. మళ్ళీ ఆ ఏరియాకి ఇంకో దగ్గర పని దొరికితే అక్కడికి వెళ్ళిపోతుంటాడు. సో దానివల్ల ఏంటంటే ఇతనికి ఎవరికి కూడా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇతను ఒరిజినల్గా సిద్దిపేట మండలం కొడకొండల మండలం ఉండింది, కొండపాక మండలం ఉండింది. అక్కడ కూడా వీళ్ళ అన్నదమ్ములతో కూడా తను ఎప్పుడైతే తన కూతురు కేసులో డిమాండ్ కావడం జరిగిందో అక్కడ కూడా వాళ్ళు ఎవరు ఇతనితో కాంటాక్ట్ పెట్టుకోవడం లేదు. దానివల్ల ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం రాలేదన్నట్టు. సో తర్వాత స్టేజ్లో ఇతనితో పాటు ఎవరెవరు ఎక్కడ పనికి వెళ్ళాడు, ఎవరు ఇతనితో పాటు పనిచేశారనే దాని దిశగా మా దర్యాప్తు కొనసాగించినప్పుడు
వెంకటరాములు అని చెప్పేసి ఇంకొక ప్లంబర్ వరకు మేస్త్రి పని చేస్తాడు తను కూడా. సో ఆ చేస్తున్న క్రమంలో వెంకటరాములు మిస్ అయినట్టుగా మేము గమనించడం జరిగింది. సేమ్ ఈ వెంకటరాములు కూడా ఇదే కేసు, అక్రమ సంబంధాలు ఎక్కువ పెట్టుకొని భార్యతో విడాకులు తీసుకొని పిల్లల్ని వదిలేసి అతను కూడా ఒక్కడే ఏమాత్రం ఇట్లా ఇల్లు రెంట్ తీసుకోవడం అట్లా కూడా ఉండదు ఆయన. ఇంకా ఎక్కడైతే పని దొరికితే ఏదైనా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అక్కడ పని దొరికితే అక్కడ పోతారు, అక్కడే ఉంటాడు ఒక 2 3 నెలలు. మళ్ళీ తర్వాత అక్కడ పని అయిపోతే ఇంకో దగ్గర పోతే అక్కడే ఉంటాడు, బయటే తింటుంటాడు. సో ఈ వెంకటరాములు అనే అతను మిస్ అయినట్టుగా గమనించడం జరిగింది. అప్పుడు వాళ్ళ కొడుకు అడ్రస్ పట్టుకొని వెళ్ళి అడిగితే కూడా మరి మా దగ్గరికి రాడెప్పుడు, జనరల్ ఇట్లే పోతుంటాడు, మేము కూడా పట్టించుకోమని వాళ్ళు కూడా ఏం సస్పీషియస్ చెప్పలేదు. అతనికి ఎవరికైనా గొడవలు ఉన్నట్టు కానీ వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఉన్నట్టు కానీ పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. సో ఫర్దర్గా మళ్ళీ అప్పటికి ఇన్సిడెంట్ జరిగి ఏదైతే తను డిసెంబర్లో ఈ హత్య జరగడం జరిగింది, డిసెంబర్ తర్వాత మనకి ఏప్రిల్లో ఇన్ఫర్మేషన్ రావడంతో సీసీ ఫుటేజ్ల దిశగా కూడా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకు. దాంతోపాటు ఇట్లా ఎవరైతే ఇతనితో పాటు పనిచేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళను ఎంక్వైరీ చేస్తూ పోతున్న క్రమంలో ఒకరికి ఇతను జగిత్యాల దగ్గర కనిపించినట్టుగా చిన్న ఇన్ఫర్మేషన్ లభ్యమైంది. సో దాని మీద నేరేడ్మెట్ పిఎస్ నుంచి టీమ్స్ వెళ్ళి సుమారు 10 రోజుల పాటు జగిత్యాల చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఇట్లా లేబర్ వర్క్ చేసుకునే ప్రాంతాలు గాలింపు చేసిన క్రమంలో కొండగట్టు దగ్గర పనిచేసిపోయిండు అని చెప్పేసి కూడా చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ కానీ మనిషి మాత్రం అక్కడ దొరకలేదు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ ట్రేస్ చేసుకుంటూ సిద్దిపేట వాళ్ళ సొంత ఊరిలోకి టీం పంపడం జరిగింది. అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ కొంచెం వచ్చింది, లేదు హైదరాబాద్లోనే ఉంటున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి అనుగుణంగా గతంలో ఎక్కడెక్కడైతే ఇతను పనిచేసిన ఏరియాలు ఉన్నాయో అవన్నీ వెతుకుతున్న క్రమంలో నిన్న జేబీఎస్ దగ్గర ఇతను మాకు దొరకడం జరిగింది. అతను అదుపులో తీసుకొని ప్రశ్నించిన క్రమంలో ఈ మల్లేష్ నేరాన్ని అంగీకరించిండు. దీంట్లో ఏం జరిగిందని చెప్పేసి నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ దగ్గర పరిచయం అయ్యారు. ఇద్దరు కూడా భార్యలు ఉండరు కాబట్టి ఎప్పుడన్నా లిక్కర్ కన్జ్యూమ్ చేసినప్పుడు వీళ్ళిద్దరు కలిసి తాగుతుంటారు. ఏదన్నా ఉంటే ఇతనికి ఒక్కరికి రూమ్ ఉంటుంది, మల్లేష్కు అతనికి రూమ్ ఉండదు కాబట్టి ఇక్కడే వండుకొని తింటుంటారు. అట్లా పరిచయం, ఇద్దరు మంచి ఫ్రెండ్సే ఉంటారు. కానీ ఏదైతే డిసెంబర్ 15వ తారీఖు రోజు అడ్డ మీదకి వెళ్తారు, అక్కడ ఏం పని దొరకకపోవడంతో మార్నింగ్ నుంచి కూడా తాగుతారు వీళ్ళు. ఒక 2 వైన్స్ దగ్గర తాగుతారు, తర్వాత మళ్ళీ లిక్కర్ తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని ఇంట్లో తాగుతారు. తాగున్న క్రమంలో ఇద్దరు మాట మాట్లాడుకునే క్రమంలో ఈ ఎవరైతే డిసీజ్డ్ పర్సన్ ఉందో వెంకటరాములు ఇతన్ని కామెంట్ చేస్తాడు, నేను భార్య పైన నాకు చాలామంది ఉన్నారు, నువ్వు చేతగానుడి కాబట్టి నీ భార్య నీకు వదిలేసిపోయింది, నీకు ఎవరు లేరు, నీకు ఇప్పటికి నీకు ఏ ఆడవాళ్ళు నీ దగ్గరికి రావట్లేదు అని ఇట్లా కొంచెం డెరవేటరీగా కామెంట్ చేస్తాడు. సో దాని మీద ఇతను వారిస్తాడు, నువ్వు తాగుతున్నావు వచ్చినావు, నీకు పని చూసుకుంటూ నీకు నా గురించి మాట్లాడద్దు అని చెప్పేసి కొద్దిసేపు వాదన జరుగుతుంది. వాదన జరిగేటప్పటికి తాగున్న క్రమంలో వెంకటరాములు ఇంకా ఎక్కువగా ఇవే డెరగేటరీ కామెంట్స్, కొంచెం వల్గర్ కామెంట్స్ కూడా చేసిండని చెప్పేసి తెలిసింది. సో ఆ వల్గర్ కామెంట్ చేసిన క్రమంలో ఇతన్ని చంపాలని నిర్ణయించుకుంటాడు. సంపాదించుకుని అతనికి ఇంకా కొంచెం మద్యం పోసి నా పక్కనే ఉన్నటువంటి బయటకు వెళ్ళేసి ఒక కర్ర లాంటి వెపన్ ఉంటుంది, అది తీసుకొని వచ్చేసి తల మీద బలంగా కొట్టడంతో చనిపోతాడు. చనిపోయిన తర్వాత అప్పటికి డెడ్ బాడీని ఎట్లా డిస్పోజ్ చేయాలనేటటువంటిది అర్థం కాలేదు అతనికి. ఇంటికి తాళం వేసి మళ్ళీ కొద్దిసేపు బయట తిరిగి వస్తాడు, మళ్ళీ ఉంటాడు ఇంట్లోనే. ఉన్న తర్వాత రాత్రి అవుతుంది. ఆ రోజు రాత్రి అంతా కూడా ఆలోచించిన తర్వాత ఈ డెడ్ బాడీని బయటికి తీసుకెళ్ళడం ఇబ్బంది అవుతుంది, అందరూ ఎవరైనా చూస్తారా అనేటటువంటి అనుమానంతో చూస్తే అక్కడే గ్యాస్ సిలిండర్ కింద ఖాళీ స్పేస్ కనిపిస్తుంది కంపార్ట్మెంట్. సో దాంట్లో పెట్టేసి దానికి గోడ స్వతహాగా ఈ మేస్త్రి పని ప్లంబర్ పని చేస్తాడు కాబట్టి కన్స్ట్రక్షన్ చేస్తే బయటికి రాదు, ఎవరికి తెలవదు అని చెప్పేసి భావించేసి నెమ్మదిగా డిసెంబర్ 15కు ఆ ప్రాంతంలో మర్డర్ జరిగితే 17 వరకు కూడా ఈ 3 రోజుల పాటు ఇదే బయట నుంచి చిన్న మొత్తంలో సిమెంట్ ఇటుకలు ఇట్లాంటివి తీసుకొని వచ్చి కొద్దిగా ఆ బాడీని మొత్తం కూడా తాడుతో దాంట్లో కట్టేసి దాంట్లోకి చేర్చి బయట నుంచి కనపడకుండా ఈ గోడ కన్స్ట్రక్షన్ చేసి దానికి మళ్ళీ ప్లాస్టింగ్ చేసేసి అంతా దాన్ని మొత్తం హైడ్ చేసేస్తాడు. చేసిన తర్వాత ఇక అక్కడి నుంచి దాన్ని పారిపోవడం జరుగుతుంది. పారిపోయి డిఫరెంట్ ప్లేసెస్లో తిరిగి ఫైనల్గా మనకు ఈ చేస్తున్న దర్యాప్తు క్రమంలో ఈ వెంకటరాములు మిస్ అయింది అనే దాని దిశగా మా దర్యాప్తు చేసినప్పుడు అతని నేరం బయటపడింది.
దీనికి సంబంధించి అతను అరెస్ట్ చేసి ఇప్పుడు జైలు పంపించడం జరుగుతుంది. దీంట్లో ఇష్యూ ఏంటంటే ఓన్లీనా ఎవరైతే ఓనర్ హైదరాబాద్లో ఇట్లే ఉంటారు, ఓనర్ ఎక్కడో ఉంటారో రెంట్కి ఇస్తారు, వాళ్ళు ఫోన్పే ఆర్ ఆన్లైన్లో పేమెంట్ చేస్తుంటారు. సో 1.5 year నుంచి మల్లేష్ అతని దగ్గర లక్ష్మీకాంతరావు గారి దగ్గర రెంట్కు తీసుకున్నాడు. దాంట్లో 2 పోర్షన్లు ఉంటాయి, చాలా చిన్నది అన్నట్టు. ఎవరి వర్క్ చేసే రూమ్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది. సో దాంట్లో ఒకరికొకరికి ఎవరికి ఉండదు, 2 పోర్షన్లు ఉంటాయి. ఇంకో పోర్షన్లో వాళ్ళు ఈ పాత సామాన్ ఎదుర్కొనే ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు ఎర్లీగా చీకటి ప్రాంతంలోనే వాళ్ళు బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడో నైట్ వస్తారు, ఎవరికి పరిచయాలు ఏమి ఉండవు. సో ఈ డిసెంబర్ మంత్కి సంబంధించిన రెంట్ జనవరి 1st వీక్లో ఈయనకు పడకపోయేసరికి ఫోన్ ట్రై చేస్తాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటుంది అప్పటి నుండి. ఇక వెంటనే ఏం చేయాలని చెప్పేసి మధ్యలో ఒకసారి చూసిపోతాడు, లాక్ కనిపిస్తుంది. తర్వాత ఫిబ్రవరి రెంట్ రాదు, మార్చి రెంట్ రాదు, ఏప్రిల్కి వచ్చేసరికి ఇతను ఏమనుకుంటాడంటే ఇక రెంటే గుట్టి పోయిండు, ఎటు వెళ్ళిపోయిండు అన్న ఆలోచనతో ఇతను వస్తాడు. వచ్చి వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వాలని చెప్పి దాన్ని లాక్ బ్రేక్ చేస్తాడు. బ్రేక్ చేసిన ఫస్ట్ రోజు కూడా ఇతనికి ఐడెంటిఫై కాదు అసలు అంతా. అంటే అప్పటికి 3 నెలలు అయింది కాబట్టి స్మెల్ కూడా రావట్లేదు, ఆ గోడ కూడా పగటిబందికి కట్టేసింది అన్నట్టు. తర్వాత 2 రోజులు ఇతను ఇల్లంతా క్లీన్ చేసి మళ్ళీ ఎవరో రెంట్కి వస్తారు. వాళ్ళు శుభ్రం చేయించుకునే క్రమంలో ఈ కిచెన్ దగ్గర సింక్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఫౌల్ స్మెల్ వస్తుంది. దాని ద్వారా ఇది పోక్సో కేసు ఉంది, అంటే రేప్ కేసు ఉంది. కుషాయిగూడ లిమిట్స్లో అతను సరే వెంకట కూడా ఇదే హిస్టరీ. ఇతను కనీసం ఇల్లు కూడా లేదు. ఇతను భార్య ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు, ఆమె వెళ్ళిపోతుంది. సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు, ఆమె ఇంకొకతను చేసుకుంటుంది. ఒక కొడుకు మాత్రం ఉంటాడు, ఇప్పుడు అది క్యాటరింగ్ సర్వీస్లో చేస్తాడు. అతను తండ్రితో కాకుండా వేరే దగ్గర ఉంటాడు, కొంచెం తండ్రి టైప్ క్యారెక్టర్ అని చెప్పేసి వాళ్ళు దగ్గర తాగుతాడు, తిరుగుతాడు బయట. ఇతను రెంట్కి కూడా ఉన్నాడు అన్నట్టు. ఎక్కడ ఇట్లనే ఎవరైనా పని చేస్తున్న వాళ్ళు కలిస్తే వాళ్ళతో పాటు 2-3 రోజులు ఉంటాడు. లేదంటే ఎక్కడైనా కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంటే అక్కడ పని కుదిరినప్పుడు అక్కడే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ అండి 13 days. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మాకు 4 నెలల తర్వాత కంప్లైంట్ రాబట్టి 4 నెలల నుంచి అతను ఫోన్ కూడా యూజ్ చేయడం తర్వాత 4 నెలల తర్వాత కాబట్టి మాకు సీసీ ఫుటేజ్ కానీ ఫోన్ల ద్వారా కానీ చాలా మినిమం ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. సో మా టీం అంతా కూడా ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కానీ 2 ఇన్స్పెక్టర్లు అదేవిధంగా ఎస్ఐలు చాలాగా మాన్యువల్ వర్క్ చేయడం జరిగింది. దీంట్లో చాలా ఎఫర్ట్స్ పెట్టింది. చాలా ప్లేసెస్కి వెళ్ళి రోజుల పాటు వెయిట్ చేయడం జరిగింది. సో అట్లా మాన్యువల్ ఎఫర్ట్ ఎక్కువ ఉందండి దీంట్లో అనే దాని మీద మనం ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాం. ఆయనకు ఉన్నది ఒక 5-6 ప్లేసుల్లోనే తిరుగుతుంటాడు. సో దాంట్లో జేబీఎస్ దగ్గర మనం ట్రేస్ చేయండి.